Students, welcome back to carbon and compounds part 4 and this is the last part. సో ఈ వీడియోలో మనం టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని చూస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి సాపోనిఫికేషన్ రియాక్షన్ అండ్ నెక్స్ట్ వన్ సోప్ డర్ట్ని ఎలా రిమూవ్ చేస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఈ టాపిక్స్ వచ్చేసి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా? సో వాట్ ఈజ్ సోప్? సోప్ అంటే సోడియం లేదా పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ నుండి ప్రిపేర్ చేస్తాము. దీన్ని క్లీనింగ్ కోసం వాడతాం అన్నమాట. సో ఇప్పుడు మనం సాపోనిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. సాపోనిఫికేషన్ అంటే ఫ్యాట్ ఆర్ ఆయిల్ని సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్తో కలిపి హీట్ చేస్తే సోప్ అనేది రెడీ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం సాపోనిఫికేషన్ అని అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే సాపోనిఫికేషన్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ preparing soap by heating fat or oil with NaOH or KOH, nothing but sodium hydroxide or potassium hydroxide. సో ఇప్పుడు మనం కెమికల్ రియాక్షన్ ఆఫ్ సాపోనిఫికేషన్ని చూద్దాం. సో ఫ్యాట్ ఆర్ ఆయిల్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ గివ్స్ రైస్ టు సోప్ ప్లస్ గ్లిజరాల్ ఫామ్ అవుతుంది. సో ఈ రియాక్షన్ని మనం సాపోనిఫికేషన్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్రైగ్లిసరైడ్ని 3 moles ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్తో కలిపి రియాక్ట్ చేసినప్పుడు 3 సోప్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. దాంతోపాటు గ్లిజరాల్ అనేది ఫామ్ అవుతుంది బై ప్రోడక్ట్గా. ఇప్పుడు మనం రోల్ ఆఫ్ NaOHని చూద్దాము. NaOH ఫ్యాట్లో ఉన్న ఎస్టర్ బాండ్ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. అప్పుడు సోడియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అదే నథింగ్ బట్ సోప్ అని అంటున్నాం మనం. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్. సోప్ మాలిక్యూల్లో 2 పార్ట్స్ ఉంటాయి. హెడ్ పార్ట్ వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది, టేల్ పార్ట్ వచ్చేసి ఆయిల్ని అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. సో వాట్ ఈజ్ డర్ట్? మన బాడీ లేదా క్లాత్స్ మీద ఉన్న డర్ట్ మోస్ట్లీ ఆయిల్ నేచర్లోనే ఉంటుంది, కాబట్టి వాటర్తో అస్సలు డిజాల్వ్ అవ్వదు. సో దాన్ని మనం డర్ట్ అని పిలుస్తాము. సో ఇప్పుడు మనం యాక్షన్ ఆఫ్ సోప్ ఆన్ డర్ట్ చూద్దాము. స్టెప్ 1, సోప్ వాటర్లో డిజాల్వ్ అయ్యాక సోప్ మాలిక్యూల్స్ డర్ట్ పార్టికల్స్ చుట్టూ చేరుతాయి అన్నమాట, అంటే వాటి సరౌండింగ్స్లో చేరుతాయి. స్టెప్ 2, యాక్షన్ ఆఫ్ సోప్. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దానికి హైడ్రోఫోబిక్ టెయిల్ అది ఏం చేస్తుంది, ఆయిల్ దగ్గరికి వెళ్ళి అటాచ్ అవుతుంది. హైడ్రోఫిలిక్ హెడ్ వాటర్లోనే ఉంటుందన్నమాట. సో ఇలా మనకి మిసిలి అనేది ఫామ్ అవుతుంది, ఒక రౌండ్ స్ట్రక్చర్లా ఫామ్ అవుతుంది. నేను డయాగ్రామ్ యాడ్ చేస్తున్నాను, అది చూడండి. సోప్ మాలిక్యూల్స్ ఫామ్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ మిసిలి. సో రౌండ్గా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దాంట్లో డర్ట్ అనేది ఇన్సైడ్ ట్రాప్ అయి ఉంటుంది. సో దీన్నే మనం మిసిలి అని పిలుస్తాం. సో నెక్స్ట్ స్టెప్, రిమూవల్ ఆఫ్ డర్ట్. వాటర్తో రిన్స్ చేస్తే మిసిలీస్ వాష్ అవే అవుతాయి, అప్పుడు డర్ట్ మిసిలీస్తో పాటు రిమూవ్ అయిపోతుంది అనమాట. సో వై సోప్ ఫెయిల్స్ ఇన్ హార్డ్ వాటర్? హార్డ్ వాటర్లో కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ ఎక్కువ కంటెంట్లో ఉంటాయి. ఇవి సోప్తో రియాక్ట్ అయ్యి స్కమ్ అనేది ఫామ్ చేస్తాయి అనమాట. కాబట్టి లేదర్ అనేది బాగా ఫామ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోర్ వాటర్ చూసినట్టయితే దాంతో మీరు ఎంత సోప్ రుద్దినా కూడా నురగ అనేది రాదు, ఒక పల్చటి ఆయిల్ లాంటి లేయర్ అనేది వస్తుందన్నమాట. సో అదే రీజన్ హార్డ్ వాటర్లో మురికి ఎక్కువ పోకుండా ఉండడానికి. ఇప్పుడు మనం డిటర్జెంట్స్ అడ్వాంటేజ్ని చూద్దాం. డిటర్జెంట్స్ హార్డ్ వాటర్లో కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, స్కమ్ అనేది ఫామ్ చేయవు. సో కంక్లూజన్ ఏంటంటే సాపోనిఫికేషన్ ప్రాసెస్ నుండి సోప్ ప్రిపేర్ చేస్తారు. సోప్ డర్ట్ని మిసిలీ ఫార్మేషన్ ద్వారా రిమూవ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సోప్ స్ట్రక్చర్ అనేది అర్థమైంది అనుకోండి, క్లెన్జింగ్ యాక్షన్ ఆటోమేటిక్గా రాయొచ్చు. డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే 4 లేదా 6 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఉన్న మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది ఏమున్నాయో చూద్దాం అన్నమాట. అంటే ప్రీవియస్ పేపర్స్లో ఏవైతే రిపీటెడ్గా ఈ క్వశ్చన్స్ వచ్చాయో అవి చూద్దాము. ఫస్ట్ వన్, కోవలెంట్ బాండ్ ఇన్ మీథేన్, క్లెన్జింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, డైమండ్ వర్సెస్ గ్రాఫైట్ డిఫరెన్సెస్, homologous series, oxidation of ethanol, saturated versus unsaturated hydrocarbons. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కూడా, మీకు ఇంటర్లో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ 6 క్వశ్చన్స్ అనమాట. సో మర్చిపోకుండా ఈ చాప్టర్ని ఒకసారి రివైజ్ చేసుకోండి, ఎందుకంటే హై వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఒక్కొక్కసారి ఈ చాప్టర్లో నుంచి ఏం రాకపోవచ్చు, బట్ వస్తే మాత్రం 6 to 8 మార్క్స్ పక్కా ఈ చాప్టర్ నుంచి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.